నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం మన దేశంలో సర్వసాధారణం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మామూలే. తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఎందరో తారలు ప్రజల కోసం రాజకీయం అనే కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి నేతలు సినీ తెరను దాటి ప్రజాసేవ వైపు వెళ్లిన వారే. ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ హీరోయిన్ అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, చెన్నై చందమామ త్రిషా కృష్ణన్. తమిళనాట సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలుగా మెరిసిన త్రిష ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాట జయలలితకు ఉన్న ఫాలోయింగ్ ను గుర్తు చేసుకుంటే ఆమె నుంచి ప్రజలకు ఎంత గాఢమైన అనుబంధం ఏర్పడిందో మనం గ్రహించవచ్చు. అదే దారిలో త్రిష కూడా నడవాలనుకుంటోందన్న చర్చలు కూడా. సినీ రంగంలో తన అందంతోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకున్న త్రిషకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ప్రజాప్రతిష్ఠ ఆమెకు ఇప్పటికే ఉన్నాయి. పైగా ఆమె చదువు, సంస్కారం, సెల్ఫ్ కంట్రోల్ అన్ని రాజకీయాల్లో ఒక సత్తా చూపించగల సామర్థ్యం ఉన్నదిగా చూసుకుంటున్నారు విశ్లేషకులు. కొంతకాలంగా సినిమాల్లో త్రిష బిజీగా లేకపోయినప్పటికీ ఆమె ఫేమ్ మాత్రం తగ్గలేదు. 96, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లోనూ ఆమె రాణించింది. ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగు పెడితే ఆమెకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం త్రిష త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఆమె అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయినా ఆమె మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటే జయలలిత తరహాలో తమిళనాడు రాజకీయాల్లో మహిళా నాయకురాలిగా ఎదగడం అసాధ్యమేమీ కాదని అంటున్నారు రాజకీయ పండితులు. అంతేగాక దళపతి విజయ్ రాజకీయంగా అరంగేట్రం చేశారు. ఆయన ప్రోత్సాహంతో త్రిష రాజకీయాల్లోకి వస్తుందన్నది మరో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఒకవేళ వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకాన్ని ప్రారంభించవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై త్రిష ఏమంటారన్నది వేచి చూడాలి.